హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఇవాళ ఈనాడు పేపర్లో రావడం జరిగిందండి. సో ఏపీపీఎస్సి చైర్మన్ అండ్ సభ్యుల నియామకాల కోసం సలహా కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్లైన్ కనిపిస్తుంది. సో ఏపీపీఎస్సిలో తీసుకురావాల్సిన సంస్కరణలు లేదా రీఫార్మ్స్ పై రూపొందించిన తుది నివేదికతో మనకి ఇక్కడ సిఎస్ నీరబ్ కుమార్ ఐఏఎస్ గారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ సమ్ అదర్ మెంబర్స్ కనిపిస్తున్నారు. సో చైర్పర్సన్ యొక్క వయో పరిమితిని 64 ఇయర్స్కి పెంచాలి అని చెప్పేసి అన్నారు. సో యూజువల్లీ మనకి ఏపీపీఎస్సిలో ఎవరైతే చైర్మన్ ఉంటారో వాళ్ళ టెన్యూర్ ఎలా ఉంటుందంటే ఐదర్ 6 ఇయర్స్ ఉంటుంది, ఐదర్ 6 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్గా వర్క్ చేస్తారు, లేదు అనుకుంటే అంటిల్ 62 ఇయర్స్ అనమాట. ఓకేనా, 62 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు వర్క్ చేయగలరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఎన్నుకోబడిన చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ తన యొక్క టెన్యూర్ ఇంకా 3 ఇయర్స్ మాత్రమే ఉంది, ఎందుకంటే తనకి 62 ఇయర్స్ వచ్చేస్తాయి కాబట్టి, రైట్. సో అలా ఉంటుంది. అంతకుముందు మనకి 60 ఇయర్స్ మాత్రమే ఉండేదండి. కాకపోతే 41st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా మనకి చిన్న రీఫార్మ్ అనేది తీసుకొచ్చేటప్పుడు 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 62 ఇయర్స్ నుంచి ఇంకొక 2 ఇయర్స్ పెంచి చైర్పర్సన్ యొక్క వయో పరిమితిని 64 ఇయర్స్కి పెంచాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అండ్ కమిషన్ సభ్యులు అండ్ అలాగే సిబ్బందిపై నిఘా ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనకి రీసెంట్గా చాలా స్టేట్స్లో మనకి పేపర్ లీకేజెస్ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. అంతకుముందు తెలంగాణలో చూసుకోవచ్చు. అండ్ రైట్ నో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే బీహార్లో కూడా ఇలా పేపర్ లీక్ అవడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి రావడంతో వాళ్ళకి ఇట్లా వాటర్ గన్స్ వాళ్ళ మీద అటాక్ చేయడం లేదా లాఠీ చార్జ్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో మనకి కమిషన్ యొక్క సభ్యులను అలాగే సిబ్బంది స్ట్రిక్ట్గా ఉంటే ఇక్కడి నుంచి ఎలాంటి లీకేజెస్ అనేది అవ్వకపోతే స్టూడెంట్స్ అందరికి కూడా 100% న్యాయం జరుగుతుంది అనమాట. అండ్ సంస్కరణల కమిటీ తుది నివేదికతో ప్రతిపాదనలు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఏదైతే మనకి రీఫార్మ్స్ తీసుకొచ్చారో దాని యొక్క తుది నివేదికతో వాళ్ళు ప్రతిపాదనలు చేపడుతున్నారు, రైట్. సో ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇంకా క్లియర్గా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ అలాగే సభ్యుల నియామకాల కోసం ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని సంస్కరణల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 6 ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని చెప్పేసి సూచించింది. ఓకేనా. ఏపీపీఎస్సిలో సంస్కరణల కోసం వేసిన కమిటీ యూపీఎస్సితో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాల్ని అధ్యయనం చేసి, అంటే మనకి యూపీఎస్సి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తుందో తెలుసు, అండ్ అలాగే అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి వాటిని బట్టి ఇక్కడ చేపట్టాల్సిన మార్పులను ప్రభుత్వానికి నివేదించింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి మళ్ళీ, ఏపీపీఎస్సి చైర్మన్ అండ్ అలాగే సభ్యుల నియామకాల తీరును ప్రశ్నిస్తూ 2022లో రాష్ట్ర హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. సబార్డినేట్ సర్వీసెస్ నుంచి రాష్ట్ర సర్వీసెస్ వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు పాటించాల్సిన విధానాలు కమిషన్లో స్పష్టంగా ఉన్నాయి. అయితే చైర్పర్సన్ అలాగే సభ్యుల నియామకాలపై మాత్రం ప్రత్యేక మార్గదర్శకాలు అయితే లేవు. దీనిపై రాజ్యాంగంలో ప్రొవిజన్ మాత్రమే కల్పించారని చెప్పేసి అంటున్నారు. సో పరిస్థితులకు అనుగుణంగా ఏపీపీఎస్సి సమర్థంగా పనిచేసేందుకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018లను నాకు కొద్దిగా స్క్రీన్ దూరంగా ఉందండి. ఐ థింక్ మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. మీరు చదవడానికి ట్రై చేయండి. స్క్రీన్ పాజ్ చేస్తాను. సో ఇక్కడ ఐ ట్రై టు రీడ్. ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018ని అనుసరించి శాసనసభ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 321 వెసులుబాటు కల్పిస్తుంది. యూపీఎస్సీలో ముఖ్యమైన మార్పులు తెచ్చేందుకు పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తెచ్చే వెసులుబాటును రాజ్యాంగం కల్పిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి దీని గురించి చూద్దాం. కేరళ పబ్లిక్ కమిషన్ సగటున ఏటా 700 నోటిఫికేషన్ లేదా ప్రభుత్వ శాఖల కార్పొరేషన్ల తరపున నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.
1200 పరీక్షలు నిర్వహిస్తుంది. అండ్ అలాగే కమిషన్ ఆధీనంలోని జిల్లా కార్యాలయాల ద్వారా ఏడాదికి సగటున 220 రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక యంత్రాంగం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి కేరళ అంటేనే తెలుసండి, యూజువల్లీ ఎడ్యుకేషన్ అనేది అక్కడ మనకి టాప్లో ఉంటుంది. సో వాళ్ళు తగిన చర్యలు అయితే తీసుకుంటారు, ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రాపర్గా ఎలా ఉండాలి అని చెప్పేసి. సో కేరళ నుంచి కూడా మన వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ తీసుకోవాలో అలాంటి ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటే చాలా బెటర్ అండి. అండ్ ఈ సంస్కరణలు చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఒకసారి పాజ్ చేసుకొని ఇక్కడ చూడండి. ఎస్. సో స్టూడెంట్స్ కూడా మనకి ఇంకా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఆ రిలేటెడ్గా కూడా ఒక ఆర్టికల్ నేను రీసెంట్గా ఈనాడు పేపర్లో చూడడం జరిగిందండి. సో ఐ జస్ట్ షేర్ విత్ యూ నెక్స్ట్ వీడియోలో. అండ్ వన్స్ మనకి జాబ్ క్యాలెండర్ వచ్చింది అనుకుంటే దాని ప్రకారంగా వాళ్ళు చాలా క్లియర్గా ముందే సమ్ రూల్స్ అనేది పెట్టుకున్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ఎప్పటికి ఎండ్ అవ్వాలి అని చెప్పేసి, అండ్ ఒక ప్యానల్ ఇయర్గా వాళ్ళు పర్టికులర్ డేట్ని కూడా వాళ్ళు కట్ ఆఫ్ డేట్ కింద వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్లో. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ న్యూస్ వచ్చేసి మనకి బేసిక్గా ఏపీపీఎస్సి యొక్క రీఫార్మ్స్ గురించి అండి, రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.